ఆనాడు ముడివేయలేక వదలని ఈ మాంగళ్యాన్ని నా ఆత్మసాక్షిగా నీకు ధరింపజేస్తున్నా. దివినేలు ముక్కోటి దేవతల సాక్షిగా, భువినేలు పంచభూతములే సాక్షిగా, అనురాగమూర్తులౌ ఆది దంపతులే రక్షగా, నిన్ను అర్ధాంగిగా నిలుపుకున్నాను. ఎన్నాళ్లకు నానో పండింది, ఇన్నాళ్లకు నా దైవం పలికింది. ఎన్నాళ్లకు నానో పండింది, కన్నీళ్లకు పున్నమియే కరిగింది. ఆ వెన్నెల జల్లుల బ్రతుకే పూజింది. ఎన్నాళ్లకు నానో పండింది. నా జీవన నౌకను నడిపే చుక్కానివై, సన్నజాజి నవ్వులతో నన్నేలే రాణివై, నేవలచిన రంభవై నచ్చిన ఇల్లాలివై, నా భావికి వెలుగు బాట కావాలి నీవు. ఎన్నాళ్లకు నానో పండింది, ఇన్నాళ్లకు నా దైవం పలికింది. ఎన్నాళ్లకు నానో పండింది. తనువులోన సగభాగం తరుణికిచ్చే ఆ స్వామి, మనసంతా చెలికే అర్పించినావు నా స్వామి. ఎద నిండా నీ ఉండగా ఏ కోరిక లేదు, నీ పాద పరాగముగా నిలిచిపోదు నేను. ఎన్నాళ్లకు నానో పండింది, ఇన్నాళ్లకు నా దైవం పలికింది. ఎన్నాళ్లకు నానో పండింది. సుజాత, సుజాత, కోడి కూసింది. అదిగో అదిగో సుజాత, తొలి కోడి. కాదు స్వామి, అది గున్నమావి మీద ఎలకోయిల. ఇంకా తెల్లవారలేదు. సుజాత, అదిగో తూర్పు తెలతెలబోతుంది. కొండంత దైవం కటాక్షించి సాక్షాత్కరిస్తే తెలివి మాలిన రాత్రి అప్పుడే తెల్లవారాల.
సరే, ఆ వెలుగుల రేడు వెలికి వచ్చిన నిన్ను విడిచిపెళ్ళను. వద్దులే స్వామి, సుజాత, ఇప్పటికిదే భాగ్యం అనుకుంటాను. నా తల్లిది మా వారి అవమానానికి గురి చేయను. వెళ్ళిరండి స్వామి. స్వామి, ఏదో చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయాను స్వామి. గుర్తు చేసుకో. అందాక నీ నీడే నా ఇల్లని ఇక్కడే ఉండిపోతాను. సుజాత, కలకన్నా మధురమైన ఈ సత్యాన్ని నా మనసే నమ్మలేకపోతుంది. సుజాత, ప్రియురాల్ని విడిచి వెళ్ళటం ఎంత తీయని బాధ. ఏమిటే ఏమిటే రామదండలో వచ్చి పడిపోయారు? సూర్యనిరసిన చుక్క మటుకు చమత్కారం పోలేదే. తేనెగా తిలకం పురుడొస్తుందిగా ఉయ్యాలి పేరెంట్ అని పిలవడానికి వచ్చా. ఈ పెదపకాల పిల్లలకు పనే ఉంది. పెళ్ళవగానే పుసా 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 పిల్లలు కనేటివేగా. పళ్ళు రాలే రోజు వచ్చినా పరాచిగాలు పోలేదే పిన్ని. కోడలు రాదే బొట్టెట్టించుకోవడానికి? పండక్కి పుట్టింటికి వెళ్ళిందా? అదెందుకు పోతుందే నా తల్లి? నా నెత్తి మీద తిష్ట వేసి కూతాడని గట్టే వచ్చింది. నీవి మరీ చిత్రాలు పిన్ని. కన్నారు తీసుకుపోలేదా? నువ్వు పంపలేదా? అయ్యో 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 అయ్యో, అసలు నా చోద్యమా నేనెందుకు పంపలే నా తల్లి? నాకు ఒకగానొక్క బిడ్డ చిటపట్లాడుతూ పువ్వుల రంగాలే అత్తారింటికి పెడుతుంటే నాకు మాత్రం చూడాలని ఆశగా లేదు. ఏం చేస్తావు? నాకు ఆ రాతలేదు, వాడికి ఆ గీత లేదు. అయ్యయ్యో, అదేమిటత్తా ముసల్దానం నీకింత ముస్తాబును పడుచుకోవడానికి పాత చీరాలా? నా చూద్దామా నేనేమైనా కట్టుకోవద్దన్నానా? ఇలా నలుగురు చేత నానా మాటలు అనిపిస్తాను. కాకపోతే పెళ్లిలో పెట్టిన పట్టు చీరలన్నీ పెట్టించి కూడా అడిపోతున్నాయి. అది కట్టుకోకపోతే నేను కట్టనా? కడుపు ఇప్పుడు కాలమే పడుతుందని ఇదంతా నా కర్మ. అయ్యో అయ్యో, చూసారా చూసారా చూసారా? ఇదిగో మీరు చూస్తున్నారు కానీ సరిపోయింది. కానీ లేకపోతే ఈ చుక్కమ్మ తన కోడలు రాత్రి రంపాన్ని పెడుతుందని అనుకోవాలి కదా. ఏమిటని మురిసిపోతూ ఈ బాబుగా చేసిన బనాస్ చీరలు దండాన్ని వేలాడుతున్నాయంటే ఇలా కట్టుకుని చీరలు చంపడం చూడలేదు. అవునే, నువ్వెందుకు చూస్తావే? అవురా అదేమేంటి అత్త కొట్టింది అంటావు. అంతేనా? 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 ఏమిట్రా? ఏమీ లేదమ్మా. తల్లి శాశ్వతం, పెళ్ళామ శాశ్వతం. అవునా మాతారం? నా తండ్రి నా తండ్రి అచ్చురానన్నాడు. అన్ని అమ్మ పలుకులు అనుకున్నాను. నచ్చిన దారికి వచ్చిన తర్వాత అక్షరాలు అమ్మ పడుకులు అనిపిస్తావురా. అయితే నీ పరీక్షలో నెగ్గానమ్మా. నువ్వు ఉండమ్మా. వంట అయిందో? అవుతుందండి. వండింది మా ముగ్గురికే సరిపోవాలి. మెతుకు మిగిలిందో మెరకి వాళ్ళు ఉంటాయి. జాగ్రత్త. మరి దానికో? దానికెందుకురా? కట్నం తెస్తేనే కూడు తిన్నా కొడుకు పెళ్ళామన్నా. కొడుకు పెళ్ళాం కాదమ్మా, చుక్కమ్మ కోడలు. ఏ రాయి అయితే ఏమిరా? పళ్ళు రాళ్ళారిగా కాదురా, పిచ్చితే నాకు డబ్బులు రాడా. ఆహా, వందే మాతారం మాతారం. కట్నం ఇవ్వలేన అప్ప కాపం ఎలా పెట్టబోయే కూతురు కాస్త వంట మంట పెట్టడం లేకపోతూ ఈ బోర్లంత కొమ్మరం అయ్యాయి. నీకు ఆ పురుషవాదం నడిందో తీసుకురా. ఆశనా చోద్యమా ఈ బొద్దంక పురుషా ఏమే నా చేత ఈ కూడు కుడితోట్లో కొట్టించాలి కదా. అత్తయ్య, ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి.
చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.